ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే, ఆల్రెడీ గతంలో చెప్పాను, మీకు గుర్తుండే ఉండాలి. సచ్చినటువంటి ఈగలు. ఏమిటి సచ్చినటువంటి ఈగలు అంటే, సామెతలుగా ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నేను చెప్తాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు నేర్చుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తాం. నా వాయిస్ అందరికీ క్లారిటీగా వినిపిస్తుంది కదా? హల్లెలూయా. సామెతల ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కవాని తైలములో సచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ సమయం యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట ఉన్నది. మీరు చదివారు ఇది ఎప్పుడన్నాను? ఎంతమందికి అర్థమైంది ఇది? ఈ మాట బొక్కావని తైలంలో సచ్చిన ఈగలు పడ్డాయంట, ఆ తైలం అంతా కంపు కొడుతుందంట. ఎంతమందికి అర్థమైంది? గమనిద్దాం, నెమ్మదిగా మనం చదువుదాం. అసలే ఇక్కడ బుక్కావాని తైలము. తైలం అంటే అందరికీ తెలుసు కదా? ఏమో తెలుసా? తైలం ఇంగ్లీష్లో ఏమంటుండే అదే మాట. ఎవరు అమ్ముతారు? అమ్ముతుంటారు కదా. ఆ తైలం అమ్ముకునేటువంటి వ్యక్తినే బుక్కవాడు అంటారు అనమాట కదా. చేపల అమ్మేవాళ్ళు ఫిషర్మెన్ అని, ఇంకా పాలు అమ్మేవాళ్ళు పాలు, ఎట్లా అంటామో ఈ తైలం అమ్ముకునేటువంటి వ్యక్తి అట్లా ఎవరైతే ఉంటారో వీధుల్లో తిరగొచ్చు, షాప్ పెట్టచ్చు, ఎక్కడైనా సరే. అలా సేల్స్ మ్యాన్ అనమాట. ఈ తైలం ఆయిల్ సేల్స్ మ్యాన్. ఆయిల్ అంటే మన ఆయిల్ కాదు, ఇది చాలా అద్భుతమైనట్టు ఉండాలి. ఈ తైలాన్ని ఎవరైతే అమ్ముతారో వాళ్ళని ఏమంటారో బుక్కవారు అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ బుక్కవాని తైలములో సచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. మీరంతా సెంటు కొట్టుకుని వచ్చి ఉంటుంటారు. సెంటు కొట్టుకున్న వ్యక్తి అలా రోడ్డే వెళ్తుంటే కొంతమంది కొడితే అంత మెయిన్ రోడ్ అంత దూరం నుంచి వెళ్తున్నా కూడా ఇక్కడ వరకు స్మెల్ వస్తుంది. ఎందుకని? దానికి ఉన్నటువంటి ఆ యొక్క పవర్ని బట్టి అనమాట, క్వాలిటీని బట్టి చాలా స్మెల్ కొడుతుంటుంది అనమాట. ఇక్కడ అటువంటి సువాసన కొట్టవలసినటువంటి తైలం కాస్త దాని యొక్క గుణలక్షణాలన్నీ మారిపోయి అంట, దాని యొక్క సిచ్యువేషన్ అంతా మారిపోయి ఏమైపోయిందంట, చెడు వాసన కొడతాం ప్రారంభించిందంట. సువాసన ఇవ్వడానికి బదులు చెడు వాసన ఇవ్వ, మంచి స్మెల్ రావడానికి బదులు చెడు వాసన వస్తుందంట. ఎందుకు అలా జరిగింది? అటువంటి స్వభావం దానికి ఉన్నదా? లేదు. మంచి సువాసనతో కూడిందే, కానీ సడన్గా దాంట్లో ఏం పడ్డాయండి? వచ్చి ఈగలు పడ్డాయంట. మీరు ఎప్పుడన్నా ఆయిల్ కొంటూ ఉంటారు షాపుల్లో కూడా, ఈగలు వచ్చి మీకు ఎప్పుడన్నాను ఖచ్చితంగా వస్తుంటుంటాయి. ఎందుకంటే చిన్న చిన్న కిరాణా షాపులు ఏం చేస్తారు, సరిగ్గా మూత ఇంత డబ్బా పెడతారు, అందులోంచి ఇట్లా 50 గ్రాములు 100 గ్రాములు ఇన్నాళ్ళు అయితే అలాగుండి, ఇప్పుడైతే కేజీలు 1/2 కేజీలు కొంటున్నారు. నేను నా చిన్నతనంలో ఊర్లోకి వెళ్ళినప్పుడు 2 రూపాయలు 5 రూపాయలు ఆయిల్ వేయాలంటే వాళ్ళకి 50 గ్రాములు ఇట్లా డొక్కోటి ఉంటుంది అన్నమాట, 200 గ్రాములు ఇట్లా తీసి వేసి ఇచ్చేవారు అన్నమాట సీసాల్లో. ఇప్పుడు మంచిగా అన్ని ప్యాకింగ్లు చేస్తా ఉన్నాయి. ఆ దాంట్లో ఏం చేసేవారంటే వాళ్ళు మూత సరిగ్గా పెట్టేవారు కాదు. షాప్లో బెల్లం మీద అక్కడక్కడ ఆగిన ఈగలన్నీ వచ్చి అందులో పడుతుంది అనమాట. ఎప్పుడైతే ఈగలు పడ్డాయో దాని స్వభావం మారిపోద్ది, క్వాలిటీ మారిపోతుంది, వాసన కూడా మారిపోయింది. అలాగే ఇక్కడ ఈ బుక్కవాని తైలంలో ఉన్నటువంటి సువాసన కొట్టేటువంటి ఆ యొక్క తైలము, దాని యొక్క గుణలక్షణం, దాని యొక్క వాసన సమస్త మారిపోయిందంట. అసలు ఈ యొక్క తైలము యొక్క విలువ ఏంటని మనం తెలిసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల వరకు మీరు చదువుకున్నట్లయితే, ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలు కడగాలని, యేసుక్రీస్తు ప్రభువారిని అభిషేకించాలని, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్నటువంటి ప్రేమను వెల్లడి చేయాలని చెప్పి చాలా విలువైనటువంటి ఆ యొక్క అత్త జటామాంసి అనేటువంటి ఆ యొక్క అత్తరిని తీసుకుని వచ్చి ఏం చేసినామే, ఆ బాటిల్ని ఇప్పకుండా పగలగొట్టిందంట, దేవుణ్ణి అభిషేకించింది. ఈ యొక్క సన్నివేశం మీకు అందరికీ తెలుసు. అటువంటి సన్నివేశంలో ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రియులారా చదువుతారా 12వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. హల్లెలూయా. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అత్త జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు చూసారా, దేవుడు పాదాల మీద వేస్తేనే ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో
నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. చాలు. 300 దేనారాలు. దేనారము ఒకటింటికి వచ్చేంతండి మన భాషలోను 150 రూపాయలు. మీరు బైబిల్ యాప్లో కాకుండా బైబిల్లో గ్రంథంలో చదివినట్లయితే అక్కడ పుట్టినోట్ ఇస్తాడు. ఏమని? 300 దేనారం అన్న కాడ పుట్టినోట్ ఉంటుంది చూడండి. ఉన్నదా? ఆ దేనారం అన్న కాడ కింద ఒకటి ఇస్తాడు చూడండి. ఇది ఇంచుమించు 150 రూపాయలు కావచ్చును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్కరియోతు యూదా గారికి ఎప్పుడు కూడా డబ్బు మీద ఉంటుంది అనమాట మనసు. నిజంగా దేవుని మీద ప్రేమతోటి, బీదల మీద ప్రేమతోటి చెప్తున్నాడు ఆ మాట కాదు. ఈ 150 రూపాయలు వస్తే 50 రూపాయలు పక్కన వేసుకుంటాడు, 100 రూపాయలు ఇందులో వేస్తాడనమాట దేవుడి డబ్బులని కూడా. అది ఆ యొక్క యూదా గారి యొక్క మనస్తత్వం. అంటే నేను ఈ యొక్క అత్తరు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ అత్తరు యొక్క లక్షణం ఏంటంటే సువాసన ఇవ్వటం. థ్యాంక్ యూ జీసస్. అత్తరు యొక్క లక్షణం ఏంటంటే సువాసన ఇవ్వటం, మంచి స్మెల్ ఇవ్వటం, ఎదుటి వారిని సంతోష పెడతాం, ఎదుటి వారి జీవితంలో సంతోషాన్ని నింపటం. ఎటు వెళ్ళినా కూడా అక్కడ ఒక మాట ఉంటుంది, మనం చూద్దాం ఆ మాట కూడా. పరమగీతాలో 1వ అధ్యాయం 12వ వచనం మీరు చదువుకున్నట్లయితే, రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. హల్లెలూయా, వ్యాపించెను. ఇక్కడ ఏమంటున్నారు? ఆమె పట్టుకొచ్చి ఆ అత్తరు బాటిల్ పగల కొడితే రూమ్ అంతా కూడా నిండెను. చెప్పాలి అందరూ. ఏం చేసిందంటే దేనితో నిండింది? సువాసనతో నిండింది. కాబట్టి దేవుడు మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఆనందంతో కూడినటువంటి జీవితం జీవించేటువంటి వారిగా, చక్కని సువాసనతో కూడినటువంటి జీవితాలు దేవుడు మనకు తయారు చేశాడు. వినాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మీరు అంతా కూడా చాలా జాగ్రత్తగా వినాలి. దీని విలువ ఎంతండి? 1 దేనారమే 150 రూపాయలు. ఏ రోజుల్లోనూ 2000 సంవత్సరాల క్రితం, నా చిన్నతనం ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే 5 పైసలు 10 పైసలు బిళ్ళలు కూడా ఉండేటువంటివి. 5 పైసలు ఎడితే నార్మల్ ఐస్ వచ్చేది, 10 పైసలు ఎడితే చివరి సేమియా వచ్చేది అనమాట. సేమియా ఐస్ ఏమో 10 పైసలు, మామూలు ఐస్ అయితేనేమో 5 పైసలు. ఎప్పుడు ఒక 20 ఇయర్స్ క్రితం. కానీ 2000 సంవత్సరాల క్రితం చూడండి, 5 పైసలు పెడితే 20 సంవత్సరాల క్రితం అంత వచ్చినప్పుడు, ఒక 2000 సంవత్సరాల క్రితం 150 రూపాయలు ఇంటూ ఏంటంటే ఇక్కడ 300 దేనారాలు. 300 ఇంటూ 150 చెప్తారు ఎవరైనా కాల్కులేట్ చేసి? 300 ఇంటూ 150 రూపాయలు ఎంతండి? 40. 3000. గమనించాలి, 300 ఇంటూ 150. అక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, 2 సున్నాలు ఉన్నాయి. ఎంత అయింది? కౌంట్ చేయండి ఎవరన్నారు. 45,000. వావ్! ఏంటండి? 45,000 రూపాయలు ఖరీదైనటువంటిది ఎవరు తెచ్చారు? ఒక స్త్రీ. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒకసారి మేము అనకాపల్లి వెళ్ళినప్పుడు ఒక సహోదరి, బ్రదర్ మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాను అని చెప్తే ఎవ్వరు లేరు. ఒక్క ఆమె చాలా మంచిగా అరేంజ్ చేసింది, చాలా బాగా అనిపించింది. తర్వాత ఇప్పుడు ఈ పిడిగిరాళ్ళు వచ్చినప్పుడు సహోదరి భూలక్ష్మి గారు ఇంట్లో ఎవరు లేరు. వాళ్ళ యజమానుడు ఏదో పని మీద వెళ్ళారు, హైదరాబాద్ బయటకు వెళ్ళారు. ఒక్క ఆమె ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు అరేంజ్ చేయడం, వాళ్ళని చూసుకోవటం, ఇదంతా కూడా ఇంపాసిబుల్లేనా? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ అనమాట. దేవుడు మనకు సహాయం చేస్తే, ఒక్కడే సంసోన్ ఏం చేశాడు? ఎంతమందిని? గాడిద దవడ పచ్చి ఎముకతోటి అంట 1000 మంది చంపేశాడంట. ఏంటంటే ఒక గాడిదకు ఉండేటువంటి దవడతోటి, ఆయుధం లేదు, ఏమీ లేదు, ఆ దవడ బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ పట్టుకున్నాడు అంతే. 1000 మందిని అయిపోయింది మాట. ఒకసారి మనం కొంచెం క్లారిటీగా ఆలోచించేద్దాం. ఒక మనిషిని ఒక దెబ్బగా కొట్టాడు అనుకోండి, 1000 దెబ్బలు కొట్టాలనుకోండి, మీ పిల్లలు 2 దెబ్బలు వేసి బా అంటారు లేదు మీరు కదా? లేకపోతే ఈ 2 కుర్చీలు అక్కడ ఏమంటే 4 కుర్చీలు వేసేసరికి ఎలా ఉంటుంది మీ పరిస్థితి?
అలసిపోతారు. అటువంటిది ఒక వ్యక్తి 1000 మందిని చంపాలి. ఒక్కొక్కడిని చంపటానికి 1 minute వేసుకుంటారు. 1000 నిమిషాలు అంటే ఎంత అవుతుంది? గంటకు 60 నిమిషాలు, 10 గంటలకి 600 నిమిషాలు కదా. అంటే అరౌండ్ 15 గంటలు. వింటున్నారా? 17 గంటలు. 17 గంటలు ఒక చేతితో ఒక ఎముక పట్టుకుని 17 గంటలు ఏం చేస్తున్నాడంటండి? కొడతానే ఉన్నాడు అనమాట. హల్లెలూయా. శత్రువుని సంహరించడానికి ఏం చేస్తున్నాడు సంసోను? యుద్ధం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆ ఏనుగు, ఆ యొక్క గాడిద పచ్చి దవడ ఎముక నీ చేతిలో ఉన్నదా లేదా? ఉన్నదే. ఇదే దేవుని వాక్యమే ఆయుధం అనమాట. నువ్వు దీన్ని ఉపయోగించి నిలబడినప్పుడు ఎటువంటి శత్రువునైనా కూడా అవలీలగా జయించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఒక్కడు 1000 మందిని ఏం చేశాడండి? ఒక్క దెబ్బ తగలేదు, ఒక గమనం అవ్వలేదు, 1000 మందిని హతమార్చేశాడు. ఎవరు? సంసోను గారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క అత్తరు జటామాంస యొక్క విలువ ఎంత అంటారు? అమ్మ గమనించాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. అత్తరు జటామాంస యొక్క విలువ ఎంత అంటారు? 45,000. ఎవరు కొనిచ్చారు? వాళ్ళ ఆయన కొనిస్తే తెచ్చిందా? ఏమ్మా వాళ్ళ పిల్లలు కొనిస్తే తెచ్చిందా? నిజంగా నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. చాలా చోట్లకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఏంటంటే అందరూ స్త్రీలే. చూద్దాం ఇప్పుడు మిత్రులందరినీ చూపిస్తాడు. ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరినీ చూడండి, అందరూ కూడా ఉన్నారు, స్త్రీలే ఉన్నారు. పురుషులు ఒక్కరో ఇద్దరు, అంతకు మించి మనకి పెద్దగా కనిపించరు. చూసారా? అంతా కూడా స్త్రీలే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదాలను అభిషేకించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆమె సింపుల్గా చేసేద్దాం అనుకోలేదు. ఎవరైతే దేవుని సేవకుని గణపరుస్తారో దేవుడు ఏం చెప్పాడు? నా పేరట వచ్చువానికి, నేనట్లేదు దేవుడు, నా పేరట వచ్చువానికి ఏంటంటే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని యొక్క ఉపకారాన్ని కోల్పోరు. అలాగే ఒక దైవ సేవకుడు ఏం మోసుకొని వస్తావు? ఎవరు అడిగారు ఈ మధ్యన? ఎందుకని అంత బట్టలు వేసుకోవాలి, కాస్ట్ బట్టలు? దైవ సేవకుడు ఎందుకని కారు ఉండాలి చెప్పండి? ఏటీఎం పెడతారు అక్కడ, చిన్న రూమ్ ఉంటుంది, చిన్న కెమెరా ఉంటుంది, చిన్న ఏసీ ఉంటుంది, దానికో సెక్యూరిటీ ఉంటాడు. ఎందుకని చెప్పాలి? ఏముంటుంది ఏటీఎంలోను? డబ్బు ఉంటుంది. డబ్బు విలువైందా కదా? అక్కడ ఏసీ పెట్టారు, కెమెరా పెట్టారు, సెక్యూరిటీని పెట్టారు. ఇంత ఎందుకని ఏర్పాటు చేశారు? కాగితాలే కదా అయ్యి. చెప్పాలి ఎందుకు పెట్టారు? విలువైంది అందులో ఉంది కాబట్టి. ఇప్పుడు ఒక దైవ సేవకుడు అంటే ఎవరు? దైవ సేవకుడు గురించి నేను చెప్పట్లేదు. దైవ సేవకుడు ఏం తీసుకుని వస్తాడు? ఇప్పుడు అక్కడ ఏటీఎం మిషన్ గొప్పది కాదు, ఏటీఎంలో ఉన్న కెమెరా గొప్పది కాదు, ఏటీఎంలో ఉన్న ఏసీ గొప్పది కాదు, ఏటీఎంలో కాపలా కాస్తున్నటువంటి సెక్యూరిటీ కూడా గొప్ప కాదు. మరి ఎవరు గొప్ప అక్కడ? ఇప్పుడు ఎవరైనా దొంగలు వచ్చారనుకోండి, సెక్యూరిటీని చంపబడేస్తారు, కెమెరాని పగలగొడతారు, కానీ డబ్బును మాత్రం జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు. అవునా కదా? ఏమన్నా చెప్పేసి సత్యమేనా? అంటే ఏది విలువైంది అక్కడ? డబ్బు విలువైంది. ఈ ఏర్పాట్లన్నీ, ఈ సెక్యూరిటీ మ్యాను, ఈ సీసీ కెమెరా, ఏసీ, ఇవన్నీ కూడా ఎందుకోసం? ఇంతకని ఒక డబ్బుకి సెక్యూరిటీ, డబ్బుకి ఆ ఏటీఎం మిషన్ బాగా పనిచేయాలి కాబట్టి ఏసీ, ఎవరెవరు వస్తున్నారో పోతున్నారు చూడటానికి సీసీ కెమెరా. అమ్మ జాగ్రత్తగా వినాలి మీరు. ఈ విషయాలు ఎక్కడ వినరు. మనకి కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు సమాధానం చెప్పలేము. అంటే ఆఫ్టర్ ఒక కాగితాలు డబ్బులకి కోసం ఇంతమందిని అక్కడ అలర్ట్ చేశారు. ఇప్పుడు దైవ సేవకుడు అంటే ఏం తీసుకుని వస్తాడు? గమనించాలి. ఏం తీసుకొస్తాడమ్మా? దేవుని వాక్యం. అంతే కదా? ఇప్పుడు నేను ఏం బోధిస్తున్నాను ఇక్కడ? ఎక్కడి నుంచి బోధిస్తున్నాను? దేవుని వాక్యం. నాలో నేను ఏం తీసుకుని వస్తూ ఉన్నాను? ఏటీఎం మిషన్లో కూడా డబ్బులు పెడతాకు వస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? అటువంటి కారు ఇంకెవరైనా వాడతాడా? డబ్బులు పెట్టేటువంటి కారు చాలా స్పెషల్గా ఉంటుంది. అందులో గన్మెన్ ఉంటాడు, వాళ్ళ కారుకి ఫుల్ కవరింగ్ ఉంటుంది, చాలా సెక్యూరిటీగా ఉంటుంది. ఎందుకంతా? అందులో ఏమున్నాయి? అర్థమైందా? కాబట్టి ఈ లోకంలో విలువైనటువంటి
విలువైనటువంటిది ఏదన్నా ఉన్నదంటే అది దేవుని వాక్యం. అంత విలువైనటువంటి వాక్యాన్ని తీసుకొని మోసుకొని వస్తున్నటువంటి దైవ సేవకుడు ఎట్లా ఉండాలి మరి? నడుచుకుని రావాలా? కార్లు వస్తే తప్ప, సెక్యూరిటీ ఉంటే తప్ప చెప్పాలి. అంటే దేవుని వాక్యాన్ని తక్కువగా చూసేటువంటి వారికి వాక్యం తీసుకొచ్చే వాళ్ళు ఎలాగైనా పర్లేదు, సింపుల్, ఏం నార్మల్ అని అనుకున్నారనుకోండి, దేవుడు మాట చెప్తుంది, ఎవడైనాను నన్ను గణపరచు వారిని, నన్ను కనపరచడం అంటే దేవుడినే కనపరచడమా? దేవుడు ఆత్మస్వరూపుడు, నువ్వు ఎలా కనపరుస్తావు? అందుకని చెప్తున్నాను, నా పేరట వచ్చు వాడిని. ఎవరి పేరటండి? SBI ATM అని ఉంటుంది. డబ్బులు ఎవరు పెడతారు? చంద్రను. ఆ SBI ATMకి సంబంధించినటువంటి మేనేజర్ వాళ్ళు వచ్చి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ డబ్బులు పెడతారు కదా. అంతేగాని ఆ మేనేజరు లేకపోతే వాళ్ళు ఎవరు రారు ఇక్కడ, వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరినో పంపుతారు, వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా దేవుడు ఏం చేస్తారంటే తన సేవకుల్ని, యాజకుల్ని, పాత నిబంధనలో ఈ పాస్టర్ గారిని యాజకులు అంటారు, ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటారు అనమాట. సరే, నేను ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఆ స్త్రీ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క అత్తరుబుడ్డు ఖరీదు ఎంత? మన భాషలో చెప్పండి. బైబిల్ భాషలో అయితే దేనారాలో 300 దేనారాలు ఉంది. ఒక దేనారం వచ్చి 150 రూపాయలు ఉంది. మనం రూపాయలకు మార్చుకున్నామంటే ఆ 300 దేనారాలు మన రూపాయలకు మారిస్తే 45,000 అవుతుంది. అర్థమవుతుందా? 45,000ని ఎంత వెనక్కి తీసుకుపోవాలంటే మీరు 2000 సంవత్సరాల క్రితానికి తీసుకుపోవాలి. 2000 సంవత్సరాల క్రితం 45,000 యొక్క విలువ ఎంత? ఈ ఊరిని కొనిచ్చేమో నాకు తెలిసి కదా బ్రదర్. నేను చెప్తున్నారనమాట, ఈ స్థలం చాలా తక్కువలో కొన్నారని. అప్పుడెప్పుడు ఇప్పుడైతే కోట్ల ఖరీదు. అంటే అప్పట్లో ఉన్నటువంటి 45,000 రూపాయలకి ఇప్పుడు ఎంత విలువ పెరిగి ఉంటుంది అంటారు? మొన్న ఒక లెక్క చూశాను నేను, 2 కాసులు వేసింది అంటారు కదా, 2 కాసులు అంటే 2 రూపాయలు అలా విసిరింది అనుకుంటారు అందరం. మొన్న ఎవరో లెక్క వేసి ఫేస్బుక్లో పెట్టారన్నమాట, 2 కాసులకి ఈ 2000 సంవత్సరాల తర్వాత విలువ కడితే ఇంత పొడుగు వచ్చింది నెంబర్. అది దానికి వడ్డీకి ఇంట్రెస్ట్లు వేస్తే ఆ 2 కాసులు వేస్తే నేను చెప్పలేని వాటి నెంబర్ ఇంత పొడుగుంది ఏకంగా. చూసారా? కాబట్టి ఒక దేవుని చంద్రులు ఒక ఆవగింజ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది, కనపడదు సరిగ్గా. 2 చేతులతో పట్టుకుంటే ఎక్కడుందో కూడా తెలియదు మనకు అది కదా. దానికి మీరు భూమిలో పడేస్తే అది చచ్చిపోయి కొన్నాళ్ళు కనిపించకుండా దాంట్లోంచి మొలకొత్తి విత్తనం వచ్చి చెట్టు అయ్యి వృక్షం అయ్యి ఏమవుతుంది? ఆకాశ పక్షులు వచ్చి దాని మీద వాలే ఎంత. చూసారు అది ఎంత విచిత్రం? దేవుడు చెప్పడి మాటలన్నీ. కాబట్టి ఇక్కడ ఒక్కవాని తైలంలో ఏమైందంట? సచ్చిని ఈగలు పడ్డాయంట. వింటున్నారా? అంటే ఆ తైలం ఎంత విలువైనటువంటిది? 45,000 రూపాయల కంటే విలువైనటువంటిది ఆమె తెచ్చింది కొంచెం. మరి అమ్మేవాడి దగ్గర ఎంత ఉంటుంది? ఏమా, కొనేటువంటి ఆమె ఎంత తెచ్చిందంటే అమ్మేటువంటి వాడి దగ్గర ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. కానీ అటువంటి చాలా సువాసనతో కూడినటువంటి తైలంలో చచ్చినీగలు పడ్డాయంట. సువాసనకు బదులు దుర్వాసన కొడుతుంది, మంచి చేయడానికి బదులు కీడు కొడుతుంది, అందరూ అని ముక్కులు ఓపెన్ చేసుకుని చూడటానికి బదులు చెడ్డ వాసన వస్తుంది. చూసారా? మన జీవితాలు కూడా అలా ఉంటాయన్నమాట. ఏమిటి సచ్చిన ఈగలు అని చూసినట్లయితే నిర్జీవ క్రియలు, అవిశ్వాసం, అవిధేయత, అపనమ్మకం, ఇటువంటి సచ్చిన ఈగలు మన జీవితంలో పడినప్పుడు ఏమవుతుందంటే మన జీవితం సువాసన చేసి కాస్త దుర్వాసనగా మార్చిపోతుంది. అనేక మందికి ఆదరణ కలిగించేటువంటి జీవితం కాస్త ఎలా మారిపోతుంది చెప్పండి? అసహించుకునేలా చేసుకుంటుంది అనమాట. కాబట్టి ఈ రోజున మన జీవితాలు అనేక మందిని ఆకర్షించకపోవడానికి కారణం, మన జీవితంలో సువాసన లేకుండా పోవడానికి కారణం ఏంటి తెలుసా? నిర్జీవ క్రియలు. అందుకనే దేవుడు చెప్తుంటాడు. కొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇక్కడ ఇంకొక విషయం నేను మీతో చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. సొలొమోను జీవితం చూసినట్లయితే దేవుడు ఎలా చేశాడు? సొలొమోన్ని చెప్పాలి. సొలొమోన్ని దేవుడు ఎలా చేశాడు? అందరూ నేను ఈ మాట కూడా చెప్పాలి, రెఫరెన్స్ ఇప్పుడు చూపించను. కానీ నేను సొలొమోను పుట్టుకతో జ్ఞానేనా? కాదు. పెళ్ళయ్యక జ్ఞానేనా? కాదు. ఐగుప్తు స్త్రీని తీసుకున్నా కూడా జ్ఞాని కాదు ఆయన. ఇంత రాజ్యం వచ్చి పడ్డది, ఈ రాజ్యాన్ని నేను పరిపాలించాలి. రాజుల గ్రంథంలో ఉంటుంది, నేను చదువుకున్నది అంతా కూడాను. నేను రాసి పెట్టాను రెఫరెన్స్, కానీ ఇప్పుడు చూపించట్లేదు, సమయం కాదు, మనకు సమయం లేదు కాబట్టి. రాజు అయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించేంత వరకు కూడా సొలొమోను ఆర్డినరీ పర్సన్, మహాజ్ఞాని అంటారు. ఎప్పుడు మహాజ్ఞానిగా దేవుడు చేశాడు? ఎప్పుడు చేశాడు? పుట్టుక నుంచి కాదు, వినాలి. ఎప్పుడైతే ఈ రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి అవసరం వచ్చిందో దాన్ని మేనేజ్ చేయలేక, దాన్ని బ్యాలెన్స్ చేయలేక, దానికి ఎలా చేయాలో తెలియక, అర్థం కాక ప్రార్థన చేశాడంట. కుదిరితే చదవండి, అది
1000 దహన బలులు అర్పిస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అంతేనా? ఎక్కడది? గిబియోన్లో అనుకుంటా. అందరూ ఏమనుకుంటారంటే కల్లో దేవుడు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అయిపోయింది అనుకుంటారు. ఈ రోజున ఎవరైనా ఎస్టాబ్లిష్ అయ్యారనుకోండి, దైవసేవకులు గొప్పగా వచ్చారనుకోండి, బ్రదర్ ఇంత పరిచర్య, ఇంతమంది ఎలా వచ్చేసారు, ఇంత మహావృక్షం ఎలాగైపోయింది? అది భూమిలో పడి చచ్చి బురద అంటించుకుని మట్టిలో పడి కొన్నాళ్ళు కనుమరుగైపోయింది, అడ్రస్ లేకుండా అయిపోయింది. నెమ్మదిగా పైకి వస్తుంటే ఆ పురుగు ఈ పురుగు దీన్ని చంపడానికి ట్రై చేసింది, ఆ జంతువు ఈ జంతువు దీన్ని కొరకడానికి ట్రై చేసింది. ఇవన్నీ తట్టుకుంటే గాలి వాన వచ్చి దాన్ని పడగొడతాక ట్రై చేసింది. ఇవన్నీ తట్టుకుని నిలబడితే భయంకరమైన ఎండలు వచ్చి దాన్ని ఎండగొడతాక ట్రై చేసింది. ఇవన్నీ తట్టుకుని ఎదిగిన తర్వాత ఇంకా దాన్ని ఏమీ చేయలేకపోయింది. అర్థమవుతుందా? అప్పుడు అనేక మంది పక్షులు మనుషులు వచ్చి దాన్ని ఆశ్రయించారు. సొలొమోను దొరికిందమ్మా. 3వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. సొలొమోను పోయి దాని మీద అది ముందు వచనం కదా, 1000 దహన బలులను అర్పించాడు, వెళ్ళి పడుకున్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే సొలొమోను ప్రార్థన చేశాడు, దేవుడు జ్ఞానం ఇచ్చేశాడు. ఊరికినిచ్చాడా? మనకు కొటేషన్ ఉంటుంది. ఆయన లలిత జ్యువెలర్, ఆయన ఇట్లాగా బోల్డ్ హెడ్ బోర్డుగుండు వేసుకుని ఉంటాడు. ఆయన మాట చెప్పాడు. ఏంటది? డబ్బులు ఎవరికి? ఊరికినే రావు. అందరు నవ్వరు. ఊరికి వస్తా మీకు ఎవరికైనా? ఎవరైనా ఊరికినిచ్చారా? నాకు ఇస్తారు. మరి ఊరికినే ఇస్తారు నాకు. ఊరికిని కాదు, నేను చేసే ప్రార్థన అంత విలువైంది, నేను చెప్పే వాక్యం అంత విలువైందని చెప్పి వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు కాబట్టి దాంట్లోంచి ఇస్తూ ఉంటుంటారు. సో డబ్బులు ఎవరికి ఊరికి రావు. మరి సొలొమోను గారి జ్ఞానం ఊరుకుని వచ్చిందా? ఏమ్మా? లేదు బ్రదర్, పడుకున్నాడు, కళ్ళగన్నాడు, దేవుడిని అడిగాడు, ఇచ్చేసాడు. సండే స్కూల్ నుంచి మనకి ఇదే తెలుసు కదా. దానికి ముందో ప్రాసెస్ జరిగింది. ఏం చేశాడంటే 1000 ఏంటి 1000 ఏంటి? ఆ సంసోను గారేమో 1000 మందిని చంపేశాడు, ఈయనేమో 1000 దహన బలులు. దహన బలి, దహనం అంటే ఏంటి? ఏమో చదువుకున్నారు కదా అందరం. ఏంటి? మండించడం. దహన బలు ఎన్ని వేసాడంటే ఈయన 1000 దహన బలు వేయాలంటే ఎంత ఓపిక కావాలి? ఒక మేకను చంపి దాన్ని మంటలో వేసి కాల్చాలి. అలా 1-2 1000 దహన బలు వేయాలంటే ఎంత సమయం బట్టి ఉంటుంది? ఇందాక మనం లెక్కేసాం. మనం 1 మినిట్ వేసుకున్నాం. 1 మినిట్లో చచ్చాడో లేదో మరి అవతల తెలియదు, కానీ ఎగ్జాంపుల్ 1 మినిట్ వేసుకున్నాం. 1 మినిట్లో ఒక్కడిని చంపాలంటే 1000 నిమిషాలు 1000 మందిని చంపడానికి కేటాయించే సంసోనికి 14 గంటలు, 17 గంటలు పడుతుంది. మరి ఈయనకి 1000 దాన బలులు అర్పించాలంటే ఎన్ని గంటలు పట్టి ఉంటుంది? ఈ పని అన్ని చేయడానికి ఏం కావాలి? సహనం కావాలి కదా. గమనించాలి, ఏం కావాలి? సహనం ఎంత ఉంటుంది? సైజు చెప్పాలి. సహనము సముద్రం కంటే పెద్దదంట. ఎవరైతే సహనం కలిగి ఉన్నారో వాళ్ళు సముద్రాన్ని కలిగి ఉన్నట్టు అనమాట. సముద్రం అంత విశాలమైన మనసండి ఇది అంటారు కదా. అంటే ఏంటి? అంత సహనశీలి, అంత సహనం కలిగినటువంటిది అని అర్థం అనమాట. సరే, నేను ముందుకు వెళ్ళిపోతాను. సొలొమోను గారు ఏం చేశాడంట? దేవుడు చెప్పాడు దావీదుతోటి, నేను మందిరం కట్టేస్తాను దేవుడా, మరి నేను మంచి ఇంట్లో ఉన్నాను, నీకు మంచి ఇల్లు లేదనంటే, వద్దు, నువ్వు కట్టొద్దు, నీ గర్భం పుట్టేటువంటి నీ కుమారుడే మందిరాన్ని కడతాడని చెప్పాడు. అంటే సొలొమోను పుట్టక ముందు సొలొమోను పట్ల ప్రణాళిక ఏంటి? ఏంటంటే సొలొమోను దేవుని మందిరం కట్టడానికి కొరకు పుట్టాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. అటువంటి వ్యక్తి జీవితం ఎలాగైపోయిందంటే ఎంతో సువాసనతో కూడినటువంటి జీవితంలో చచ్చిన ఈగలు పడ్డాయంట. దేవుని మందిరం కట్టవలసినటువంటి వ్యక్తి దేవతల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? పూజలు చేస్తూ ఉన్నాడు. అమ్మా గమనించాలి. ఎందుకని అలా జరిగింది అంటే ఈ చచ్చిన ఈగలేంటి సొలొమోను గారి జీవితంలోనూ? వీళ్ళే స్త్రీలు అన్నమాట. సువాసనతో కూడినటువంటి జీవితం, ఆ లోకంలోనే అటువంటి వ్యక్తి లేనటువంటి ఘనత, గొప్పతనం, ఆయన యొక్క సువాసన ఎంతవరకు వెళ్ళిందంటండి? దేశ విదేశాల్లోకి వెళ్తే ఒక స్త్రీ పని కట్టుకుని వచ్చిందంట. ఆ సువాసన అంతవరకు వెళ్ళి, అబ్బా ఇంత సువాసన వస్తుంది ఎక్కడి నుంచి, ఏంటి ఇంత జ్ఞానం అనేటువంటి సువాసన, ఇంత గొప్పదనం అనేటువంటి సువాసన చూద్దామని వచ్చి
ఆమె వస్తా ఒక టెస్ట్ పెట్టిందంట. 2 మొక్కలు తీసుకుని వచ్చిందంట. ఒకటేమో ఆర్టిఫిషియల్, ఒకటి న్యాచురల్. ఆర్టిఫిషియల్ న్యాచురల్ అంటే అర్థమవుతుందా? అంటే నిజంగా ఉండేటువంటి మొక్క ఒకటేమో ప్లాస్టిక్ మొక్క ఒకటి. ఇప్పుడు మన ఇంట్లో ఎక్కడ చూసినా అన్ని ప్లాస్టిక్ పూలే కదా, నిజం పూలు ఎక్కడ లేవు కదా. ద్వారబంధాలకి నా చిన్నతనంలో మాకు బంతి తోట ఉండేది, నేనేసి ఉండి విత్తనాలు మొక్కలు వచ్చి అన్ని పాతి బంతి పూలు అన్ని కోసి వాటిని గుచ్చి ఇట్లా కట్టేవాళ్ళు ద్వారబంధాలకి. ఇప్పుడు అంతా కూడా ప్లాస్టిక్. ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటుంది, రంగు మారదు, ఏమి మారదు కదా. వింటున్నారా? ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను గారి జీవితంలో ఎట్లా ఉన్నదంటే, దేవుడు ఒక ప్రణాళికతో ఆయన చేస్తే ప్రణాళికను పక్కన పెట్టేశాడు. ఆయన మందిరం కట్టాడు, సువాసనతో ఉండవలసిన జీవితం అంతా ఈ సచ్చినటువంటి ఈగలు ఆ స్త్రీలు వచ్చి ఆయన జీవితంలో ఎప్పుడైతే పడ్డారో ఆ జీవితం అంతా కూడా కంపు కొడతా ఉన్నదంటాడు. ఎందుకనంటే దేవుని స్తుతించేటువంటి వారి యొక్క స్థుతులు ఆయనకి ఇంపైనటువంటి సువాసన అంటాడు. ఇప్పుడు ఆయన స్తుతించడానికి బదులు ఏం చేస్తున్నాడు? విగ్రహాలను మొక్కుతున్నాడు. ఎందుకని? తమ భార్యలు తన మనసును త్రిప్పివేసినందున. హల్లెలూయా. కాబట్టి విగ్రహాలకు గుళ్ళ కడతాం అనేటువంటి చెడు వాసనతో ఆయన యొక్క జీవితం అంతా కూడా నిండిపోయింది. ఫలితం రాజ్యం ఏమైందండి? సొలొమోను దాకా ఒకటే రాజ్యం. సొలొమోను కొడుకులు వచ్చేసరికి ఏమైందంటే 2 రాజ్యాలుగా చీలిపోయి 10 మంది ఒకవైపు, 2 ఒకవైపు. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం ఏమైపోయారో 2గా వీడిపోయారు అనమాట. సరే, నేను ముగించేస్తాను, చాలా సమయం అయింది మనకి, మళ్ళీ ప్రభురాత్రి భోజనం ఉంది కాబట్టి. నెక్స్ట్ యాసావు యాకోబులు చూడండి, వాళ్ళిద్దరిని దేవుడు ఎలా చేశాడు? చాలా అద్భుతమైన వ్యక్తులుగా చేశాడు. యాసావుని గొప్ప వేటగాడిగా, మంచి వ్యక్తిగా, అందమైనటువంటి వాడిగా, ఎర్రని వాడిగా దేవుడు చేశాడు. కానీ ఆయనలో ఒక సచ్చినటువంటి ఈగలు పడ్డాయంట. ఏమిటా సచ్చిన ఈగలు? గమనించాలి. ఏంటది? జ్యేష్ఠుడు ఎంతో ఉన్నతమైన స్థితి ఇచ్చాడు, సువాసనతో కూడిన జీవితం దేవుడికి ఇచ్చాడు, దేవుడు అతనికి ఇచ్చాడు. కానీ ఆయన జీవితంలో సచ్చిన ఈగలు పడ్డాయంటే ఏంటవి? తిండిపోతాను. ఏం చేశాడు? జ్యేష్ఠత్వం దేనికి అమ్మేసుకున్నాడు? ఒక తిండి కోసం. గమనించాలి, తిండి కోసం. సరే, నేను దాన్ని ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు. లూకాసు వార్త 21:34 చాలా తొందరగా చదవాలి మీరు. లూకాసు వార్త 21:34. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినమును ఏంటమ్మా అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడి. ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే తిండి, మత్తు, ఐహిక విచారాలు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు సచ్చినటువంటి ఈగలు. ఆ సచ్చినటువంటి ఈగలు వచ్చి ఎప్పుడైతే పడ్డాయో నిద్ర మత్తు చింపుడు గుడ్డలకు సాదృశ్యము. బద్ధకంగా పనిచేయవాడు ఏమవుతాడండి? దరిద్రుడు అవుతాడు అంటండి. ప్రేయింగ్ పర్సన్ ఇస్ ఏ గ్రోయింగ్ పర్సన్. ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఫలితాలను చూస్తాడో పైకి పోతాడో. ప్రార్థన చేసే ఎక్కడ ఉంటుంది? ఐదుగురు ప్రార్థన చేయండి, ఇక్కడ ఈ చేయి కింద పెడతారు కదా నీ తలకాయటికి వచ్చి. అర్థమవుతుందా? ఈ సూత్రం తెలితే మీరు ఎప్పుడు ఎవరైనా ప్రార్థన చేయమని అడగరు. అడగడం తప్పు కాదు, కానీ ఏం చేస్తారు? మీరే వెళ్ళి అమ్మా నీకు ఏమైనా అవసరం ఉందా, రా ప్రార్థన చేస్తాను. ఐశ్వర్యం చదువుతున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసే చెయ్యి పైన ఉంటుంది, పక్క వాళ్ళకి పెట్టే చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునే చెయ్యి కింద ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నువ్వు పైన ఉన్న వ్యక్తివే. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించేటువంటి వాళ్ళు ఏమవుతారంటే ప్రేయింగ్ పర్సన్ ఈజ్ ఏ గ్రోయింగ్ పర్సన్. ప్రేయింగ్ చర్చ్ ఈజ్ ఏ గ్రోయింగ్ చర్చ్ అనమాట. ప్రేయింగ్ ఫ్యామిలీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఫ్యామిలీ. నా జీవితంలో నేను ఇటువంటి చాలా చూశాను అనమాట. ఏ చర్చికి వెళ్ళినా కూడా ఈ ఖాళీ ప్లేస్ ఉందనుకోండి, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఖాళీ ప్లేస్ అంతా నింపినందుకు వందనాలు. నెక్స్ట్ టైం వదిలికి ఇదంతా కూడా నింపబడును గాక. ఆమేన్. ఖచ్చితంగా జరుగుతుంది నువ్వేది పలికితే. ఎందుకంటే జీవ మరణములు లేదు కదా, దేవుడు వస్తువు. చాలా మంది వాదించారు. మరి దేవుడే చెప్పుకోవచ్చు కదా, లోయలు ఎముకలు బతుకును కాకని. ఆ యెజ్రెయేలు కానీ తీసుకెళ్తావు ఎందుకు? నువ్వు మాట్లాడు, నువ్వు పలుకు. ఎందుకని? దేవుడికి తెలీదా?
చేసేది దేవుడే, కానీ ఒక మనిషి కావాలి. దేవుడు ఆత్మస్వరూపుడు కాబట్టి చూడండి, సాతాను గాడు కూడా ఆత్మస్వరూపే. వీళ్ళు ఎవరైనా భూలోక రాజ్యంలోకి రావాలంటే ఒక ఎలిమెంట్ కావాలి. ఎవరిని వాడుకున్నాడు సాతాను గాడు? సర్పం. పాము సాతాను కాదు. నా చిన్నతనంలో పామే సాతాను. ఎక్కడ పాము కనపడితే అక్కడ చంపేస్తుండేవాడిని. చిన్న చిన్న పాములు ఏంటి, ఏ పాము కనపడి కూడా చంపుని. ఎందుకంటే పాము సైతాను గాడు. పాము సైతాను గాడు కాదు, పాముని సైతాను గాడు వాడుకున్నాడు. నీ భర్త కూడా సైతానే ఒక్కోసారి. ఎందుకని? ఆయన మంచోడే, సడన్గా ఏదో వస్తుంటుంటుంది, సడన్గా డ్రింక్ చేసి వస్తాడు, సడన్గా ఏదేదో తప్పులు చేస్తుంటాడు. కాబట్టి మీ భర్త మీరు ఎప్పుడు కూడా దూషించొద్దు, ద్వేషించొద్దు, సాతాను కూడా అనొద్దు. మరేం చేయాలి? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా భర్త వెనక పనిచేస్తున్నటువంటి ఆ దురాత్మ సమూహాలను నేను బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. నా భర్త ప్రేమ కలిగిన వాడే, నా భర్త నన్ను ప్రేమిస్తాడు. లేకపోతే నా పక్కావిడి చాలా మంచామే, గతంలో నన్ను ఎంతో ప్రేమగా చూసింది, నన్ను ఎంతో ఆదరించింది, ఈరోజు నేను మూర్ఖంగా ప్రవర్తిస్తుందంటే ఆమె కాదు, ఆమె వెనకాల ఉన్నటువంటి దురాత్మ. ఇది నువ్వు గ్రహిస్తే అసలు కొట్లాట్లు ఉండవు. భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబాల్లో కానీ, అన్నదమ్ముల మధ్య కానీ ఇది ఏమి ఉండదు అనమాట. ఇది గ్రహించకపోవడం వల్లే మా ఆయన చాలా చెడ్డోడండి, మా ఆడబడి అసలు చాలా ఇలా మూర్ఖురాలండి, లేకపోతే మా జీవితం ఇలా ఉందండి, అలా ఉందండి, గందరగోళంగా ఉంది, మా బాస్ చెడ్డోడండి. బాస్ మంచోడే, నీకున్న మనసు, నీకున్న శరీరము, నీకున్న చెవులు ఆయనకున్నాయి. మరి ఎందుకని ఇటువంటి తేడా జరుగుతుందంటే ఆ వెనకాల పనిచేసేటువంటి దురాత్మ సమూహం అనమాట. నువ్వు బంధించవలసింది, మనం పోరాడవలసింది ఇహలోక సంబంధమైనటువంటి నాదులతో కాదు, మరి ఎవరితోటి? దురాత్మ సమూహాలతోటి. సరే, నేను కొంచెం ముందుకు వెళ్తాను, టైం అయిపోయింది కాబట్టి. నెక్స్ట్, ఇక్కడ యాసావుని దేవుడు అద్భుతంగా సృష్టించాడు, ఎర్రనివాడుగా చేశాడు, హైట్గా చేశాడు, అందంగా చేశాడు, వేటగాడిగా చేశాడు. కానీ జీవితం ఎలా మారిపోయింది? తిండిపోతుతనం అనేటువంటి సత్యనీకలు అందులో పడటం వల్ల జీవితం అంతా కూడా కంపు కొట్టింది, ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. నెక్స్ట్, కయీను హేబెలు. మీకు అందరికీ తెలుసు ఎవరు పెద్దోళ్ళు? ఎవరమ్మా? కయీను పెద్దవాడు. అంటే భూమి మీద పుట్టినటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి శరీరులకు పుట్టినటువంటి వారిలో ప్రథముడు ఎవరంటండి? ఈ భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి మానవుడు అనేటువంటి ఘనత వహించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే, మరి ఎలా చేశాడు? ఘనతగా చేశాడు కదా, గొప్పగా చేశాడు కదా. మరి అటువంటి జీవితంలో పడ్డాయంట సత్యనీకలు. ఏంటయ్యి? ద్వేషం, అసూయ. వీళ్ళు అందంగా లేరని బాధ ఉంటుంది కొంతమందికి, అందంగా ఎదురైన వాళ్ళు అయితే వీళ్ళకి బాధ వచ్చేస్తుంటుంది లోపల. వీళ్ళకి మంచి బట్టలు లేవని బాధ ఉండదు, ఎందుకని ఎదుటి వాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటే హృదయం నలిగిపోతుంటుంది. నిజమే కదా. వీళ్ళకి కారు లేదని బాధ ఉండదు, ఎందుకని ఎదుటి వారు కారులో వెళ్తుంటే మండిపోతుంటుంది హృదయం అనమాట. దాన్నే ద్వేషం అంటారు, దాన్నే అసూయ అంటారు, దాన్నే ఓర్వలేనితనం అంటారు, దాన్నే చేదు అంటారు అనమాట. ప్రతి మనుషులు చేదు కత్తుంటారు, తెలుసా మీకు? నేను ఎవరో చెప్తున్నారు, ఎవరో అది సత్యవేద గారు ఎవరు అనుకుంటారు, మనుషులు చేదు కట్టుంటారు. ఎవరు చెప్పారు? నిన్న ఎవరో టెస్ట్ మనీలో చెప్పారు. మనిషిలో ఏముంటుంది అంటే చేదుగట్టు. మీరు చేపలు ఎప్పుడైనా చేశారా? నేనైతే చేసేవాడిని చిన్నప్పుడు, మా అమ్మ నేర్పింది నాకు. ఒరే, ఇది నల్లగా ఉంటుంది చేదుగట్టు, జాగ్రత్తగా తీయాలి, ఇది గీని చిత కొట్టామంటే చేప మొత్తం చేదైపోతుంది, వండుకోవడానికి పని చేయదు, తింటాక పని చేయదు. చూసారా? ఎంత చేప ఉంటుంది, కానీ దాంట్లో చేదుగట్టు ఎంత ఉంటుంది? చిన్నది నల్లగా ఎక్కడో మూల ఉంటుంది అన్నమాట. అది తీసేటప్పుడు జాగ్రత్తగా తీయలేదనుకో కూర మొత్తం చేదు గంప అనమాట. చూసారా? ఇక్కడ ఈ కయీను భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి మనుషుడు అనేటువంటి ఘనత వహించినటువంటి వాడు, గొప్ప జీవితం జీవించవలసినటువంటి వ్యక్తి, అసూయ ద్వేషం అనేటువంటి సత్యనీయగలు పడి ఏం చేశాడంట? ఎవరిని చంపాడు? ఇద్దరు. అసలు భూమి మీదే ఇద్దరు మనుషులు ఉంటే ఇద్దరికి పడలేదండి, ఇంకా ఎలా ఉంటుంది ఇంతమందితోటి? ఏమా 800 కోట్లు బ్రదరుడు ప్రపంచ జనాభా 750 కోట్ల మంది ఉన్నారంట. ఇప్పుడు ఇద్దరు ఉంటేనే కొట్టుకు చచ్చిపోరు, ఇద్దరిలో ఒకరిని చంపేశారు. ఒకడు వినాలి, భూలోకం మొత్తంలో ఇద్దరుంటేనే అసూయ ద్వేషం వచ్చేసిందంట. అలాంటిది 750 కోట్ల మంది ఉంటే ఎలా ఉంటుంది? అందుకే ఎక్కడ చూసినా రోజు యుద్ధం, పోరాటం, ఆరాటం ఇవన్నీ కూడా వినపడుతుంది అనమాట. సరే, ముందుకు వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఇక్కడ సత్యనీయగలు అంటే ఏంటంటే మనలో ఉండేటువంటి అసూయ, ద్వేషం, కపటం, వేషధారణ, కలహాలు, గొడవలు, లోక స్నేహం, తిండిపోతనం, మత్తు, జారత్వం, ఇవన్నీ కూడా సచ్చినటువంటి ఈగలు. ఏమైనా ఉంటే తీసి పడేసేయండి. ఇప్పుడే ఉన్నాయా? ఏమా
చదవనా చచ్చిన ఈగలు ఏంటోను? చచ్చిన ఈగలకు కూడా పేర్లు ఉన్నాయి. చచ్చిన మనిషికి పేరు ఉండదు, కానీ చచ్చిన ఈగల పేర్లు ఉన్నాయి. చెప్తాను వినండి. అసూయ, ద్వేషం, కపటం, వేషధారణ, కలహం, లోకస్నేహం, తిండిపోతనం, మత్తు, జారత్వం, సనుక్కోవటం. ఇజ్రాయేల్ ప్రజలు చేసిన తప్పేంటి తెలుసా? 1 కొరింథీ 10:10 ఉంటుందన్నమాట. వాళ్ళంతా కూడా సనిగి సంహారకుని చేత అరే ఎంత పెద్ద తప్పు చేశారండి వాళ్ళు. ఏం చేశారంటే సనిగారంట. మన జీవితంలో ప్రతి వారు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే సనుగుతూనే ఉంటారు. ఈయన ఎప్పుడు ముగింతాడు మెసేజ్? 2 గంటలు తీసుకున్నాడు నిన్న. నా మీద అనుకున్న కామెంట్లు నాకు తెలిస్తే వెళ్ళండి, మీరు చెప్పకపోయినా కానీ నాకు ఆ జ్ఞానం ఇచ్చేళ్ళే. ఈయన 2 గంటలకు మైక్ పట్టుకున్నాడు. ఇక్కడ ఏమో ఆకలి గంట కొడతాను ఉన్నది. ఎంతసేపు చెప్తాడో, ఏం చేస్తాడో ఏంటో. ఏదో మంచి భోజనం పెడతారో శుభ్రంగా తిందారని మేము వస్తే ఆకలంతా అయిపోయాక తింటే ఏంటి ఉంటే ఏంటి కదా. చాలామంది ఆలోచన ఇదనమాట. చూడండి, ఇక్కడ ఇటువంటివి అన్ని సనుగుడు వల్ల ఏమొస్తుందంటండి? మరణం. ఎంత భయంకరమని చూసారా? వాళ్ళు ఏమి చేయలేదు, ఇంతకని మర్డర్ చేయలేదు, ఎవరైనా ఏమి తప్పు చేయలేదు, సనిగారంట. సనిగితే ఎవడొస్తాడు? స్తుతింతే ఎవరు వస్తారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలాసార్లు చెప్తూ ఉంటారు శ్రావణి స్తుతి గురించి చెప్పినప్పుడు. స్తుతించే వాళ్ళ దగ్గర కంట దేవుడు వచ్చేస్తాడు డైరెక్ట్గా. ప్రార్థన చేసే వాళ్ళ కంట దేవదూతలను పంపాల అవసరాలు తీర్చేసే అంటాడంట దేవుడు. స్తుతించే వాళ్ళ దగ్గరికి ఏమో దేవుడే డైరెక్ట్గా వస్తాడు, సనిగే వారి దగ్గరికి ఏమో సైతానిగా డైరెక్ట్గా వస్తాడంట. దేవుడు స్తుతించే వాళ్ళ దగ్గరికి దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు, వాళ్ళని ఇంకా దీవిస్తాడు. సనిగే వారి దగ్గరికి సైతాన్ గడు వచ్చి ఏం చేస్తాడు? ఆన్ ది స్పాట్ సంహరించిపోతాడంట. వాడి పేరేంటంటే సంహార దూత. అబ్బా ఎంత బాగున్నది పేరు! సంహార దూత సంహరించుకుంటూ పోతాడంట. ఇక్కడ ఇంకొక ఆయన చెప్పి నేను ముగించేస్తాను, మనకు సమయం అయిపోయింది. సంసన్ గారి గురించి మీకు అందరికీ తెలుసు. అసలు ఆయన జీవితం ఏంటి? ఒక యాజకుడు, ఒక న్యాయాధిపతి. ఎంత స్పెషల్గా అభిషేకించాడంటే ఆయన వాళ్ళ అమ్మ నాన్న పొలంలో పని చేసుకుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చాడంట. ఎవరు నువ్వు? మనిషిలాగా అన్నా. ఆయన వచ్చి చెప్పేళ్ళాడంట. ఓహో నిజమా కాదా? మా ఆయన కూడా కనపడంటే వాళ్ళ ఆయన ఇద్దరికి కనపడి చెప్పాడంట, నీకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలి తెలుసా? సరే సరే నువ్వే అయితే ఇక్కడే ఉండు, నేను ఇంటికి వెళ్ళి ఒక మేకను తెస్తాను బలిస్తానంటే అక్కడే ఉన్నాడంట ఆయన. మనిషికి దేవుడితో కాన్వర్సేషన్ చూడండి. అదేమన్నాడు? అమ్మా నువ్వు గర్భం ధరిస్తావు, బిడ్డను కంటావు, కానీ వాడి జుట్టు కత్తిరించకూడదు, ఎంత పొడుగు పెరిగితే అంత బలవాడికి అలా ఉంచేసేయాలి అని చెప్తే అన్ని చేశారు, అలాగే పెంచారు, అలాగే చూశారు. అవన్నీ కూడా చెప్పారు ఆయనకి. బాలుడు నాలో ఓడిసిన త్రోవరు వారికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఇప్పుడు ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళేసరికి దానియేలు గారి వయసు ఎంత? బైబిల్ స్టడీకి ఎవరు రావట్లేదు మీరు. మొన్నే చెప్పాను, హెడ్డింగ్ కూడా పెట్టాను అది నేను. ఎంత బ్రదర్? 17 years. యోసేపు ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళేసరికి వయసు ఎంత? 17 years. బ్రదర్ ఏసన్న గారు ఇంటిని విడిచిపెట్టి పరిచర్లకు వచ్చే వయసు ఎంత? 17 years. చూసారా? సో దానియేలు వయసే 17 సంవత్సరాలు. శద్రకు మేషక్ అబేద్నెగో వారు దానియేలు కంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళే కదా. ఆయనకే 17 ఉంటే వీళ్ళకి ఎంత ఉంటాయి? 13 ఉంటాయి. 13 సంవత్సరాల పిల్లలకి అగ్నిగుండం ఎదరెట్టి దానికి నమస్కారం చేస్తారు. ఇందులో పడతారంటే ఏం చేస్తారు? నమస్తే చేసి వెళ్ళిపోతారు. 13 సంవత్సరాలు కలిగిన వాళ్ళు ముగ్గురు వ్యక్తులకి మాట అండర్స్టాండింగ్ కుదిరిందంటే ఎలా కుదిరిందంటారు? ఆలోచించాలి. ముగ్గురిది ఒకటే మాట, ఒకటే నడక, ఒకటే తీర్మానం. నాకు చాలా వంట అనిపించింది అనమాట. ముగ్గురు నుంచున్నారు, ముగ్గురు కూర్చున్నారు. ముగ్గురు కూడా ఏది చెప్పినా కూడా ముగ్గురు చేస్తూ ఉన్నారు, కలిసి చేస్తూ ఉన్నారు. గమనించాలి మీరంతా కూడా. ఎంత యూనిటీ! సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడినటువంటి అహరోదు గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన చెప్పాలి మన అంశం అదే. ఏంటది? పరిమళ సువాసనతో కూడినటువంటి పరిమళ తైలం ఉండాలంటే ఎలా ఉండాలి? యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలన్నమాట.
కాబట్టి ఈ సంసోని జీవితం చూస్తే చాలా అద్భుతమైనటువంటి జీవితం, చాలా ప్రత్యేకించబడినటువంటి అటువంటి వ్యక్తి జీవితంలో ఏం పడ్డదంటే సచ్చినీగలు పడ్డాయంట. ఏంటో సచ్చినీగలు? దెలీలా. ఎవరండి? దెలీలా అనేటువంటి సచ్చినీగలు పడటం చేత జీవితం అంతా ఏమైంది? కంపు కొట్టేసింది. మొన్న ఎవరో ప్రశ్న వేశారు, సంసోను చచ్చిపోతే ఏం చేశాడు? అందరిని చంపేశాడు, ఆయన కానీ చంపేసుకున్నాడు. కాబట్టి సంసోను ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి పరలోక రాజ్యం వెళ్తాడా? వెళ్ళడా? వెళ్తాడా? వెళ్ళడా? వెళ్తాడా? వెళ్ళడా? ఏది కరెక్టు? వెళ్తాడంటే ఎందుకు వెళ్తాడు, వెళ్ళడంటే ఎందుకు వెళ్ళడం? ఓకే, ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి, తన సావును తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళడం అని చెప్పి చాలామంది వాదించారు. అతను వెళ్ళాడో లేదో అనేటువంటి దానికి బైబిల్ గ్రంథంలో ఒక సూచన ఉన్నదన్నమాట. ఏంటది? బైబిల్ గ్రంథం అంతా మీరు చదివినట్లయితే ప్రార్థనా వీరి లిస్టు ఉండదు ఎక్కడ, స్వస్థత వీరి లిస్టు ఉండదు ఎక్కడ, అద్భుతాల వీరి లిస్టు ఎక్కడ ఉండదు. కానీ విశ్వాస వీరి లిస్టు మాత్రం బైబిల్లో ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. అక్కడ అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఎవరంటే వీళ్ళందరి లిస్టులో ఎవరి పేరుంది? సంసోను పేరు ఉందో చదువుతారా అక్కడ? సరే, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకుని ఉందో లేదో ఈయన చెప్పాడు కరెక్టా కాదా అని బెరయ సంఘం ఇంటికి వెళ్ళి చూడాలన్నమాట, గుడ్డిగా నమ్మేయద్దు. ఆ లిస్టులో ఎవరి పేరు ఉందంటే సంసోన్. ఎవరి లిస్టులను? విశ్వాస వీరి లిస్టులో. భూలోక రాజ్యంలోనే వీరుడు సూర్యుడు ఇది మాత్రమే కాదు, సింహాన్ని చంపడి ఇది వేరు ఫిజికల్ గా. కానీ విశ్వాస విషయంలో కూడా ఆయన ఎవరు? అది వండర్. ఇది గమనించిన ఎవరో కూడా. సంసోను బలాఢ్యుడు ఇదే చూస్తాం, కానీ ఆయన విశ్వాసంలో కూడా వీరుడే. హల్లెలూయా. కాబట్టి విశ్వాస వీరుడు అంటే ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఆయన వీర మరణం పొందాడు. ఆయన చూడండి, జవాన్లు చనిపోయినాడు గన్ను పెట్టి కాల్చి అట్లా ఆకాశంలోకి పేల్చి ఏం చేస్తారు? శాలెట్ పెడతారు. ఎందుకని? ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయన భార్య బిడ్డల కోసం కాదు చనిపోతా, దేశం కోసం చనిపోయాడు. కాబట్టి ఇక్కడ సంసోను ఎందుకు చనిపోయాడు? ఆయనకు బాధ ఎక్కువై కళ్ళు తీసేసారని చనిపోలేదు. ఆయన అనేక మందిని, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని, దేవుడి నామాన్ని అవపరిచినటువంటి వారిని చంపటానికి మార్గం ఏది లేక ఆ యొక్క గుడినంతా కూల్చి అందులో పాటు ఆయన చనిపోయాడు. హల్లెలూయా. సరే, నేను ముగిస్తూ ఉన్నాను. మీకు ఈరోజు నా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, సచ్చినీయులు ఉన్నాయి మీలోను? ఉన్నాయమ్మా? మీ హృదయం అనేటువంటి ఇంటిలో, మీ హృదయం అనేటువంటి తైలపు బుడ్డిలో సచ్చినీగలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. నేను ఎవరిని ద్వేషించట్లేదండి. నా కోడలు నేను కూతురిగా చూసుకుంటాను, మా ఆడబడుచుని సొంత అక్కలా చూసుకుంటాను, మా ఇరుగు పొరుగు వారు అందరిని కూడా నేను ప్రేమగా చూసుకుంటాను. నాకు శత్రువులే లేరు, అందరి మీద ప్రేమే ఉన్నది అని మీలో ఎవరైనా ఉన్నారా? ఏమా? అలా ఉంటే మీలో సచ్చినీగలు లేదు, మీ జీవితం సువాసన కొడుతుంది. ఒకవేళ మీలో సచ్చినీగలు ఉన్నట్లయితే ఈరోజే మరి మీ జీవితాలను మార్చుకుని, దేవా మమ్మల్ని క్షమించు, నిజమే మా జీవితంలో ఇటువంటి సచ్చినీగలు ఉన్నాయి, ఇవన్నీ మేము తొలగించుకుంటాం, మా జీవితం నువ్వు పెట్టినటువంటి సువాసనతో కూడినటువంటి జీవితంగానే ఉంటాం అని చెప్పి మీరు తీర్మానం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటల ద్వారా మనల్ని బలపరచును గాక. ఆమేన్.